గల్లీ టు ఢిల్లీ ఎలక్షన్ హిట్ పీక్స్ కు చేరింది. నేతలంతా ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ఏపీ పాలిటిక్స్ రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. జగన్ మీద రాళ్ల దాడి కట్టిన తర్వాత మరింత మంటలు రేపుతోంది. జగన్ మీద రాయితో దాడి చేసిన తర్వాత రోజే చంద్రబాబు మీద, ఆ తర్వాత పవన్ మీద సభల్లో రాళ్ల దాడి జరగడం కొత్త చర్చకు కారణమవుతోంది. టీడీపీ బీజేపీ పొత్తు కుదరడంలో కీలక పాత్ర పోషించిన పవన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జగన్ టార్గెట్ గా ఘాటైన కామెంట్లు చేస్తూ రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. అయితే పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ పోస్ట్ పై జన సైనికులు, పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ ద్వారా తాను కూటమికి మద్దతిస్తున్నట్లు అర్థమవుతోంది. బీజేపీ సింబల్ అయిన కమలం గుర్తుతో పాటు మౌనం పరం శీలం అంటూ ఓ టాటూని చేతిపై వేయించుకుంది. మాటల కంటే ఫోటోలే ఎక్కువగా మాట్లాడతాయి అని కామెంట్ చేసింది. దీంతో రేణు కూటమికే మద్దతు ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి ఆమె డైరెక్ట్ గా చెప్పకపోయినా ఆమె చేసిన పోస్ట్ ఉద్దేశం మాత్రం అదేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇక అటు రేణుదేశాయ్ నటనకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పిల్లలను చూసుకోవడంలో బిజీ అయిపోయింది. అకిరా సినిమా ఎంట్రీ గురించి గతంలో చాలా ప్రచారాలు జరిగాయి. అయితే అలాంటిది ఏమైనా ఉంటే తానే అప్డేట్ ఇస్తానని రేణు స్వయంగా ప్రకటించింది. వాటన్నింటినీ మించి ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్ డిస్కషన్ పాయింట్ గా మారింది. అందరూ ఈ పోస్ట్ గురించి రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.